మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి 28 వచనాలలో ఉన్న ఆ విషయమును గురించి రాత్రి మనము ధ్యానం చేసుకుందాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకాయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇజ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగెను. అందుకైన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ ఇద్దరి మనవులు కనబడుతున్నాయి. ఒక వ్యక్తి తన కడుపు కాలిన స్థితిని బట్టి ప్రభు యొద్ద మొరపెడుతుంటే, ఇంకొకరి మనవి విసిగిస్తుంది అన్న విషయమై శిష్యులు ఆయనకి చేసిన మనవిని చూస్తున్నాం. అయితే ఒక్కసారి ఈ విషయం గురించి మార్కు సువార్తలో ఒక్క మాట మనం చూసుకొని కొనసాగిద్దాం. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుంటే, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆగండి, ఎవరండి ఈ స్త్రీ అంటే? కానాను స్త్రీ, ఒక అన్య స్త్రీ. ఈమె ఇజ్రాయేలీయులకు సంబంధించిన గోత్రకర్తలలో నుండి వచ్చిన స్త్రీ కాదు. మనకు లాగానే దేవుణ్ణి ఎరగని అన్యజనులలో నుండి వచ్చిన ఈ స్త్రీ ఏమి విన్నది ఆయనను గూర్చి అని మనం చూస్తే, మనకి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 23వ వచనంలో తీసి చూడండి. అక్కడ కొన్ని విషయాలు మనకు అర్థం కావడానికి నేను చెప్తున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23 నుండి కొన్ని వచనాలు చదవండి. బోధించుచు దేవుని యొక్క రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలో ఉన్న ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమందంతటా వ్యాపించింది. రాగా
ఆయన వారిని ఒకటి పరలోక రాజ్యమును గూర్చిన వార్త దేవాలయంలో బోధించడం, రెండోది కృంగిన వారిని లేవనెత్తుతున్నాడని, గుండె చెదిరిన వారిని బాగు చేస్తున్నాడని, కుష్ఠిరోగుల యొక్క కుష్టిని పోగొట్టి స్వస్థపరుస్తున్నాడని, బాధలో ఉన్నవారికి ఓదార్పునిస్తున్నాడని, ఆకలితో ఉన్నవారికి అన్నం పెడుతున్నాడని, ఇక లేవలేని స్థితుల మధ్యన రోడ్డు ప్రక్కన ఉన్న గ్రుడ్డివారిని సహితం స్వస్థపరుస్తున్నాడని, చనిపోయిన వారిని సహితం ఆయన మాట చేత లేపుతున్నాడు అని, ఇలా ఆయన మత్తయి సువార్త 4వ అధ్యాయం చివరి నుంచి మొదలు పెడితే, ఇప్పుడు మత్తయి సువార్త మనం ఏ అధ్యాయంలో చదువుకున్నామండి? 15వ అధ్యాయము, ఎక్కడ? 20వ వచనం. ఈ మధ్యలో జరిగిన కార్యాలు చాలా ఉన్నాయి. ఈ విషయాలన్నీ ఇందాక మత్తయి సువార్త 4వ అధ్యాయం ఆ వచనంలో చదువుకున్నప్పుడు సిరియా దేశం అంతటా వ్యాప్తి చెందింది ఆయన కీర్తి అనేది మనం చూస్తున్నాం. సిరియా దేశం ఇప్పుడు మనం చూస్తుంటే అప్పుడప్పుడు ఇజ్రాయిలీలకు, సిరియన్లకు, లెబనాన్ వాళ్ళకి, గాజా వాళ్ళకి, ఫిలిస్తీన్లకు యుద్ధాలు జరుగుతున్న సంఘటనలు ఆనాటి దినాల్లో మనం చూస్తున్నాం, ప్రస్తుత దినాల్లో కూడా మనం చూస్తున్నాం. సిరియా దేశం వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు చేస్తున్న కార్యములను గూర్చి, ఆయన ప్రకటిస్తున్న ప్రకటన గూర్చిన వార్త అనేక ప్రాంతాలకు విస్తరించిన విధానం విన్నారు. అందులో 5 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు 5,000 మందికి పెట్టడం కూడా ఇందులో మనకి వెనక కనబడుతూ ఉంది. ఆకలితో ఉన్నవాళ్ళు అన్నం తినడానికి వస్తున్నారు, రోగులెల్లా స్వస్థపరచబడటానికి వస్తున్నారు, అధికారులెల్లా ఆయనను పరిశోధించడానికి వస్తున్నారు. ఎవ్వరు ఎట్టివారు విని ఆయన యొద్దకు వచ్చిన అట్టి సమాధానాన్ని పొందుకుంటున్న సందర్భాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్ద వారు చవి చూసిన సంగతిని గూర్చి ఈమె చెవిన పడ్డది. అందుకే మార్క్స్ వార్త 7వ అధ్యాయం 25వ వచనంలో ఆ మాట మరొకసారి చదవండి. ఆమెకు ఒక అవసరతతో ఉన్నది. వాళ్ళ కూతురు ఏంటి? అపవిత్ర ఆత్మ పట్టబడిన చిన్నదిగా తన కూతురు ఉన్నది. ఆయనను గూర్చి విని, ఎవరిని గూర్చి? ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి విన్నది. ఏమి విన్నది? అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, సూచక క్రియలు చేస్తున్నాడు, ఆయన రాబోయే మెస్సయ్య అని కొందరి నోట విన్నది, లోక రక్షకుడు అని విన్నది, స్వస్థపరిచే దేవుని కుమారుడు అని విన్నది, పరలోక రాజ్యమును గూర్చిన వార్త ప్రకటిస్తున్న వాడు అని విన్నది. అలా అనేక సంగతులు విన్నది. కానీ ఆమె యొక్క అవసరత ఇప్పుడు ఏమి ఉన్నదంటే, తన బిడ్డ స్వస్థత పొందాలన్న అవసరతతో ఆ విన్న వెంటనే, అక్కడ చూడండి వాక్యం ఎంత స్పష్టంగా ఉన్నది, విని వెంటనే, ఇక ఆలస్యం చేయలేదండి. ఆయన ఆ ప్రాంతాల గుండా వస్తున్నాడు అన్న సంగతి విని ఆనాడు జక్కే ఎలా త్వరపడ్డాడో అలాగే ఈ యొక్క స్త్రీ, కానాను స్త్రీ తన బిడ్డ పరిస్థితిని బట్టి ఆయనను గూర్చి విని వెంటనే చదవండి, వెంటనే వచ్చి ఏంటంట అండి, మనము ఏ పరిస్థితుల మధ్యన ఒక మనిషి పాదాల మీద పడతామండి? వినాలి, ఇక్కడ చెప్పాలి. మనం ఏ పరిస్థితుల మధ్యన ఒకరి పాదాల కిందికి మనల్ని మనం తగ్గించుకోగలుగుతాం? చెప్పండి, మీరు కూడా చెప్పాలి, నేనే కాదు చెప్పేది, చెప్పాలి. ఏ పరిస్థితిలో మనం ఒక వ్యక్తి పాదాల దగ్గర మన తల వంచి మనల్ని మనం పూర్తిగా తగ్గించుకొని ఇక దిక్కు నీవే అనే పరిస్థితికి ఎప్పుడు వస్తాం? మన వల్ల ఏమీ కాదు, నా వల్ల ఏమీ అవ్వట్లేదు, అనేకుల దగ్గరికి వెళ్ళాను, పరిస్థితి ఏమీ కలగడం లేదు అని గుండెలు పగిలిన స్థితిలో ఉన్నప్పుడు, ఇక దిక్కు ముక్కు లేని పరిస్థితుల మధ్యన ఉన్నప్పుడు, శరణ్యము నీవే నాయనా అని అలా కాళ్ళ పడిన
వాళ్ళ దగ్గరైనా కార్యం జరగదు. కానీ ఈ స్త్రీ ప్రభు అయిన యేసు క్రీస్తు నా సమస్యకు సరిపోయినవాడు, నా బిడ్డను స్వస్థపరిచేవాడు, ఆయన ఒక్కడే నన్ను అర్థం చేసుకొని ఎట్టి పరిస్థితి నుంచి విడిపించుటకు సమర్థుడు అయి ఉన్న దేవుని కుమారుడు అని విశ్వసించింది. వెంటనే పరుగున వచ్చింది. ఆ బిడ్డ గూర్చి మనం ఇంకా కొంచెం క్లుప్తంగా మనం ఈ మత్తయి సువార్తలోకి వచ్చి తెలుసుకుందాం. వచ్చి ఏం చేసిందంటే తన పాదాల మీద పడ్డది. పడి ఏమంటున్నదండి చూడండి. మీరు వాక్యం దగ్గర ఎప్పుడు వాక్యం దగ్గరే ఉండాలి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 25వ వచనంలో ఉంది. పాదముల మీద పడి ఆ స్త్రీ సురోఫెనేకేయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఒక్క నిమిషం ఆగుదాం. గ్రీసు అంటే గ్రీకు, అవునా? గ్రీకు అరిస్టాటిల్ ఎక్కడి నుంచి వచ్చాడండి? ప్లేటో ఎక్కడి నుంచి వచ్చాడు? చదువుకున్న వాళ్ళు కాబట్టి నేను అడుగుతున్నాను, ఎక్కడి నుంచి వచ్చారు? ది గ్రేట్ స్కాలర్స్ ఎవరైనా వరల్డ్ వైజ్గా ఉన్నారు అంటే గ్రీకులో నుంచి వచ్చిన వాళ్ళే. గ్రీకులు సామాన్యంగా దేవుణ్ణి యాక్సెప్ట్ చేయరు. అలాంటి గ్రీసు దేశంలో నుంచి వచ్చిన స్త్రీ అండి. తన జ్ఞానం తనను ఏమీ చేయలేకపోయింది, తన బలం ఏమీ చేయలేకపోయింది, తన ధనం ఏమీ చేయలేకపోయింది. తాను నమ్మిన విశ్వసించిన తమ దైవాలుగా ఉన్న ఏ ఒక్కరూ తమకు ఆ గడ్డు పరిస్థితి నుంచి విడిపించే దాఖలాలు లేని పరిస్థితుల మధ్యన తన వంశపు వారు, తన కులం వారు, తన గోత్రం వారు, తన మతం వారు ఏమనుకున్నా పర్వాలేదు అని తెగించి ముందుకొచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాల మీద తన యొక్క జ్ఞానాన్ని పక్కన పెట్టి తన్ను తాను తగ్గించుకొని తన ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్ద తన యొక్క మనవిని విన్నవించుకున్న స్త్రీగా మనము చూస్తూ ఉన్నాం. సామాన్యంగా గొప్ప తెగకు సంబంధించిన వాని తల ఎలా ఉంటుందంటే తల మీద ఉండే కళ్ళు, అదే తలకు ఇక్కడుండే కళ్ళు నెత్తినుంటాయి. వాళ్ళకంటే మన దేశంలో ఉన్న అందరికంటే ఉన్నతమైన జ్ఞానులు ఎవరు అనంటే ఆనాటి దినాల్లో గ్రీకులే. ఆ తెగలో నుంచి వచ్చిన ఈ స్త్రీ అన్నీ పక్కన పెట్టుకొని, అందుకే ప్రభు అంటాడు తన్ను తాను తగ్గించుకున్నవాడు ఇప్పుడు అదే జరుగుద్ది. ఆమె లాస్ట్ కన్క్లూజన్లో ఆమె హెచ్చింపబడటానికి, ప్రభు యొక్క కార్యమును చూడటానికి ఆమె ఎలా వచ్చిందంటే, నేను పొందే వరకు సరే, అడిగి పొందే వరకు నేను ఆయన్ని వదిలిపెట్టను. ఇది నేటి దినాల్లో ప్రతి యవనస్తురాలికి, ప్రతి విశ్వాస జీవితం కలిగిన వ్యక్తికి ఉండాల్సిన నెసెసిటీ ఏంటి అంటే పొందే వరకు అడగాలి. ఈ అడుగుతున్న పరిస్థితుల మధ్యన ఎన్ని సంఘటనలు జరిగాయో ఒక్కసారి మత్తయి సువార్తలోకి మనం వద్దాం. ఒక్కొక్క వచనంలో నుంచి మనం ధ్యానం చేసుకుంటూ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చదవండి. అక్కడి నుండి బయలుదేరి అదొద్దు కానీ 22వ వచనంలో, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బాధపడుచున్నది. చూడండి, ఇక్కడ కుమార్తె, ఇందాక తల్లి దగ్గరికి వచ్చాం, ఇప్పుడు కుమార్తె దగ్గరికి వద్దాం. ఈమె దయ్యము పట్టి ఉన్నది. అక్కడ మనం చూస్తే అపవిత్ర ఆత్మ పట్టి ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ ఆ పట్టి ఉన్న ఆ స్త్రీ ఎలాంటి స్థితిని కలిగి ఉన్నదో ఇక్కడ వ్యక్తపరుస్తున్నది. బహు బాధపడుచున్నది. ఏంటండి, మనం బాధలే పడుతున్నాం. ఇక్కడున్న వాళ్ళు ఎవరన్నా బహు బాధలు పడుతున్నారా? బహుబాధలు పడే వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? గుండెలు పగిలేలా కేకలేస్తారు. ఇప్పుడు ఆ తల్లి అలాగే చేస్తారు. చదవండి అలాగా అక్కడ బహుబాధ. ఇక్కడ ఆగండి. బహుబాధ పడుతున్నది ఎవరండి? ఈమెనా చెప్పాలి. ఎవరు?
మీరు నోరు తెలిస్తేనే నా నోరు బయటకు వస్తుంది. అప్పుడప్పుడు తెలవండి, మీ ముత్యాలయం రాలిపో. ఎవరు? కుమార్తె కన్న పేరు బంధం అంటారు. ఇక్కడ మనమంతా ఆయన పిల్లలు, కాస్త నోరు తెలవండి. అయితే బిడ్డ తల్లడిల్లుతున్న పరిస్థితికి మించి తల్లి వేదన పడుతున్నది, బహు బాధపడుతున్న పరిస్థితి. ప్రభు అక్కడికి వెళ్ళి చూడలే, కానీ ఆయన ఎరుగు. కానీ ఇక్కడ తల్లి ఎలా వ్యక్తపరుస్తుందంటే కేకలేస్తున్నది. చనిపోయినప్పుడు ఒక స్త్రీ, ఒక పురుషుడు గుండెలు పగిలేలా కేకలేసినట్లు దినదినం ఆమె చస్తూ బతుకుతూ ఉన్న ఆ పరిస్థితి, దయ్యం పట్టిన వ్యక్తి ఎలా విలవిలలాడుతుంటారో, ఎలా కేకలేస్తారో, ఆ బిడ్డ ఉన్న ఆ పరిస్థితిని బట్టి తల్లికైనా తండ్రికైనా చుట్టూన్న వారికైనా నెమ్మది లేని పరిస్థితుల మధ్యన ఉంటున్నప్పుడు తిన్నది ఒంటికి పట్టదు, నిద్ర రాదు, తర్వాత మనసుకు నెమ్మది ఉండదు, తృప్తి ఉండదు, ప్రశాంతత ఉండదు. క్షణం ఒక యుగం లాగా గడుస్తున్న పరిస్థితి నుంచి ఆ యొక్క తల్లి అంతటి పరిస్థితిని ఇక్కడ ప్రభు దగ్గర వెళ్ళని పరిస్థితి ఉంటే, ప్రభు ఆమెకి ఏం మాట్లాడతారు చూడండి. ఆమె అడిగిన దానికి ప్రభు అక్కడ మాట్లాడిన దానికి మనకి సందర్భం అక్కడ కనబడదు చూడండి. అందుకు ఆయన ఆమెతో మాట ఏంటండి, ఎంత బాధతో వస్తున్నది, గుండె పగిలేలా ఏడుస్తున్నది, పాదాల మీద తగ్గించుకొని పడ్డది, కనికరించమని కోరుతున్నది, తన బిడ్డ స్థితిని చెప్పుకున్నది. కానీ ప్రభువు ఏం చేశాడండి? ప్రభువు ఏం చేశాడు? ఒక్క మాట అయినను, అదే నీ యజమాని దగ్గరికి, ఓ ఎమ్మెల్యే దగ్గరికి, ఓ ఎంపీ దగ్గరికో, లేదా నీ భర్త దగ్గరికి ఒక మంచి హోదాలో ఉన్నప్పుడు, లేదా మీ అన్న ఒక మంచి హోదాలో ఉన్నప్పుడు, గత్యంతరం లేని స్థితుల మధ్య నువ్వు ఉన్నప్పుడు, ఆయన నాకు సహాయం చేస్తాడేమో అని వెళ్ళి ఆయన కాళ్ళ అయ్యేలా పడి బతిమలాడుకుంటున్నప్పుడు మౌనంగా ఉన్నాడు అనుకోండి, మీరు గంట సేపు ఏడ్చి విలవెట్టి కాలు పట్టుకొని వేదన పడి ఏడ్చినా మౌనంగా ఉన్నాడు అనుకోండి, మీ మనసులో ఏం పుడుతుందండి? చెప్పాలి. దేవుడే ఇప్పుడు మాట్లాడితే మీరు ఇలాగే ఉంటారా? ఇది నా మాట కాదు కదా. ఎలా ఉంటుంది? నా పరిస్థితి ఇంత చెప్తున్నా స్పందన లేదనేసి నీ దగ్గర బతులాడే కంటే ఎక్కడున్న పోతే బాగుంటుంది అనే మనసు, మనుష్య స్వభావం కలిగి మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. కానీ ఈ స్త్రీ అలాంటిది కాదు. నేను పొందుకునేదాకా సిగ్గు విడిచి పలుమార్లు అడిగి 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 నా బిడ్డ స్వస్థత నొందేదాకా నేను కదలను అన్న కంకణం కట్టుకొని ఆమె ఆయన దగ్గరికి వచ్చిన పరిస్థితిని బట్టి మారు మాట ఆయన మాట్లాడకపోయినా చూడండి. ఇంకా కిందికి వెళ్దాం. ఇప్పుడు వీళ్ళ భాగవతం చూడండి. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, మీరు బాగా ప్రతి వచనం అబ్జర్వ్ చేయాలి. ఈమె మన వెంబడి ప్రభువు నడుస్తున్నాడు, శిష్యులు నడుస్తున్నాడు. ఆ నడుస్తున్న మార్గంలో లేదా నిలవబడిన పరిస్థితుల్లో ఏం చేస్తుంది ఆమె అంటే, ఆమె ఏం చేస్తున్నదండి? వారి వెంబడి వచ్చి ఏం చేస్తున్నట్ట? ఇందాక మనం చూసాం కేకలు వేస్తున్న పరిస్థితి. ఇక్కడ శిష్యుల నోట నుండి కూడా వచ్చిన మాట ఏంటంటే, ఈమె మన వెంబడి వచ్చి చెప్పాలి, కేకలు వేయిచుండెను కనుక వీళ్ళకేమైందో, వీళ్ళకేమన్నా బాగుందా? టైంకి తింటున్నారు, టైంకి నడుస్తున్నారు. ఆ కార్యం జరగగానే ఈ కార్యం జరగగానే ఆయనతో పాటు వీళ్ళు కూడా ఆ యొక్క గొప్ప పేరును పొందుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ప్రభు అంతరంగంలో ఆమె విషయంలో ఒక సంకల్పం ఉంది. దాన్ని ప్రభు ఎరిగి ఉన్నాడు. పరీక్షల గుండా ఈమె విశ్వాసం ఎంత మేరకుందో గమనికలో ఆయన మౌనంగా ఉన్నాడు. కానీ శిష్యులు ఏం చేశారు అంటే, మనం వెంబడి వచ్చి ఈమె కేకలు వేయకుండాన్నట్లు ఈమెని పంపివేయమని
అలాగే మీరు కూడా ప్రార్థనలకు వస్తున్నప్పుడు చేసింది సాల్తీ అమ్మా, ఏడ్చింది సాల్తీ అమ్మా, మీ భక్తి బాగానే ఉంది తీయమ్మా, ఇంతకాలం వెళ్తే జరిగింది ఇక వెళ్తే వస్తుందా అమ్మా, ఇలాగా శిష్యుల వంటి మనస్తత్వం కలిగిన వారు నీ ఇంట్లో నీ అన్న కావచ్చు, భర్త కావచ్చు, ఇంకా ఎవరైనా నీ మనసు కూడా కావచ్చు. అయినా దాన్ని అధిగమించి అడుగు వేసి ఇంకా కొనసాగించండి. ఇప్పుడు ప్రభువు వీళ్ళు మాట్లాడిన దానికి స్పందించాడు. చెప్పండి. ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును. ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, అది నిజంగా గుండెల్లో నుంచే చెప్తున్నాడు. అంటే దేవునికి ఒక సంకల్పం ఇశ్రాయేలీయుల ఉన్నది అని ఆ మాటలో ఒక స్పష్టత కనబడుతుంది. అయినప్పటికీ భూమి దిగంతములలో ఉన్న ప్రజలు రక్షణ పొందాలనేది మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరన, మార్క్స్ సువార్త 16వ అధ్యాయం చివరన మనం చూస్తే ఆయన ఇశ్రాయేలు మొదలుకొని భూమి దిగంతములలో ఉన్న తన ప్రజలు రక్షణ పొందాలన్న సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. అదే సమయంలో ఇశ్రాయేలు పక్షాన ఒక ప్రణాళికతో అక్కడ ఆయన మాట్లాడిన మాట మనకి కనబడుతూ ఉన్నది. అయితే ఇంకా కిందికి వెళ్దాం. అయినను ఇప్పుడు చూడండి ఏమన్నదని ఆయన ప్రభు అలాగ చెప్పాడు, అమ్మా నేను నీ కోసం రాలేదు, నా ప్రజల కోసం వచ్చాను, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి కేవలం ఇశ్రాయేలీయుల వద్దకు వచ్చాను అన్న. అయినను ఏం చేస్తున్నట్టండి, ఆమె వచ్చి మళ్ళీ పాదాల మీద పడి, అయ్యా వాళ్ళ అయ్యా నన్ను దాటిపోవచ్చు, దావీదు కుమారుడా నన్ను కనికరించు, నా బిడ్డ ఎడల దయ ఉంచు అని ఆ మాటలేవి శిష్యులన్న మాటలు లక్ష్య పెట్టలే. ప్రభు మౌనంగా ఉన్నప్పుడు లక్ష్య పెట్టలే. ప్రభు ఇశ్రాయేలు ఇంటి వారి యొద్దకే వచ్చాను అని చెప్పిన అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాడు. ఇక అందుకు ఆయన ఇక్కడ ఇంకా ఆమె ఓపికను పరీక్షిస్తున్నాడు. పిల్లల రొట్టె ముక్క తీసుకొని కుక్క పిల్లలకు ఏయుట యుక్తము కాదు అని కుక్కలతో తీసి పడేసినట్లుగా అక్కడ మాట్లాడిన, నన్ను కుక్కతో పోలుస్తావా అని శరం అనేది తనకు రాలే. నేనెంత, నా వంశం ఏంది, నా యొక్క దేశం ఏంది, నా యొక్క ప్రజలు ఎలాంటి వారు అన్న ఆ పరిస్థితికి వెళ్ళలే. కానీ ఆమె తగ్గుదలతోటే ఉంటూ వినయంతో విధేయతతో దేవుని కార్యం జరగాలన్న ఆ తాపత్రయతతోనే ఆమె ఒదిగి మాట్లాడుతున్న మాట ఎంత వివేచనతో కూడిన మాటను చూడండి, చదవండి. ఆమె ఆమె నిజమే ప్రభువా, నువ్వు అన్నది నిజమే. కుక్క పిల్లలు కూడా తాను కూడా నువ్వు అన్నది నిజమే, కుక్క పిల్లనే, కానీ యజమానుడు అయిన నీ బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కను నన్ను తిననిమ్మయ్యా అని ఆయన దగ్గర బ్రతిమలాడుకున్నప్పుడు ఏమంటున్నాడు చూడండి ప్రభు. అందుకు యేసు, అమ్మా చూడండి, ఇంతవరకు దాకా మీకు రెస్పాండ్ కాని ప్రభువు ఇంతవరకు శిష్యులు మాట్లాడినప్పుడు రెస్పాండ్ అయిన ప్రభువు ఆ తర్వాత కుక్కలతో పోల్చి మాట్లాడినప్పుడు ఆమె ఆ మాటకును కూడా అవును ప్రభువా అని తగ్గించుకొని ఆ కుక్కతో పోల్చుకొని యజమానులు పడవేయు ఆ బల్ల కింద పడు రొట్టె ముక్కలు తిన్ను కదా అని తగ్గించుకున్నందుకు ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు, ఫస్ట్ కానీ చదువు. అందుకు యేసు, అమ్మా ఎంత రెస్పెక్ట్ అండి, అమ్మా ఆయనే మనకు తండ్రి, ఆయన మనల్ని అమ్మా ఏంటిది, ఏం గొప్పదంట విశ్వాసం. దేవుడు నీలో నాలో చూసేదేంటి, ఆ గొప్ప పరిపక్వతనందున విశ్వాసం.
ఆవగించేంత విశ్వాసం ఉంటే ఈ కొండ తీసుకెళ్ళి ఆ యొక్క సముద్రంలో పడమంటే పడుతుంది అని చెప్పిన ఆ ప్రభువు నీలో నాలో ఏ మేరకు ఉండాల్సిన ఆ విశ్వాసాన్ని గమనించడానికి కొంత ఆలస్యం జరగడం, కొన్నిసార్లు పరీక్షల గుండా నడపడం, కొన్ని పరిస్థితుల్లో నీ యొక్క ఇంటి వారిని నీ మీద రేపడం, నీ మనసే నీ మీద విరుద్ధంగా ప్రతిస్పందించే పరిస్థితుల మధ్యన ఉన్నప్పటికీ దాన్ని అధిగమించి ముందుకు సాగిన నిన్ను గౌరవిస్తూ, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఏం కోరిందామే? ఏ కోరికతో వచ్చింది? ఏ కోరికతో వచ్చింది? నా బిడ్డ స్వస్థపరచబడాలని వచ్చింది. అది పొందే వరకు పోను అనే ఒక పరిస్థితితో వచ్చింది. అది ఎరిగిన ఆ ప్రభు ఇప్పుడు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ కడియలోనే ఏంటంటే చూడండి, నిన్న మొన్న వరకు ఇంట్లో గందరగోళం ఉన్న పరిస్థితి నుంచి ప్రభు నోట మాట వెల్లడి అబుత తోడనే ఆ బిడ్డ స్వస్థత నొందినప్పుడు ఆ చుట్టూన్న వారిలో ఈమె ఆ ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆ బిడ్డను చూసి మునుకున్న ఆ యొక్క అన్యోన్యత, ఆ ప్రేమ, సమాధానం, ఆ సంతోషం మరలా ప్రభు మాట ద్వారా పొందగలిగి ఉన్నది. కానీ మరి ఎక్కడ కూడా అది వల్లపడలేదు. కాబట్టి నీవు నేను ఈ రాత్రి సమస్త కార్యములు చేయుటకు సర్వశక్తి గల దేవాది దేవుడైన ఆ ప్రభువుని సమీపించబోతున్నప్పుడు ఆ బిడ్డకి అపవిత్ర ఆత్మ పట్టి ఉన్నది, అనగా దయ్యము పట్టి ఉన్నది. ఈ రాత్రి నీ భర్త త్రాగుడనే దయ్యం పట్టిన స్థితిలో ఉన్నాడు. నీ మనస్సు కొన్ని దయ్యపు యంత్రాలు, తంత్రాలు కలిగి నిన్ను కొన్నిసార్లు శోధనల గుండా ఈడ్చే విధమైన దయ్యపు దయ్యము పట్టిన పరిస్థితులు మనం కొన్నిసార్లు అలా ఉండటానికి కారణం ఏంటంటే, అట్టి దాని నుండి సంపూర్ణ విడుదల పొందాలంటే ఇట్టి విధమైన మనవి మనకు అవసరమైనది. ఈ గ్రామం, నీ యొక్క ఇంట్లో వారు, నీ స్నేహితులు, నీకు విద్య నేర్పేవారు, నీ తోటివారు, నీ దేశపు వారు, నీ ప్రజలు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే సమస్త మానవాళి ఏమి చేయబడ్డది అంటే అపవాది కలుగ చేసిన గుడ్డితనం అనే ఆ యొక్క అంధకారంలో బందీలై దయ్యకు ఆ యొక్క ఏమంటారు ఇందాక ఆ కూతురికి ఏం పట్టిందండి? అపవిత్రాత్మ పట్టినట్టుగా ఈ లోకాధికారియే పెద్ద అపవిత్రుడు, ఆడే పెద్ద అపవిత్రాత్మ. ఆ అపవిత్ర ఆత్మ పట్టబడిన సమాజం ఇప్పుడు విడుదల పొందాలన్నా, స్వస్థత పొందాలన్నా, దేవుని క్రియ జరగాలన్నా, అట్టివారు ఆ తంత్ర మంత్ర శక్తుల నుంచి విడుదల పొందాలన్నా, సమాజం ఉద్ధరింపబడాలన్నా, దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడాలన్నా, నీవు సంపూర్ణ రక్షణలోనికి రావాలన్నా, సంఘం ఉజ్జీవింపబడాలన్నా, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు దేవుని సహాయం కావాలన్నా, ఈ లోకమనే ఆ యొక్క అంధకారంలో ప్రకాశవంతమైన తేజస్సు కలిగిన దేవుని యొక్క వాక్యం అనే వెలుగు ప్రజ్వరిల్లాలన్నా మనము చేయాల్సింది ఏంటి అంటే, ఆ తల్లికి ఉన్న వేదన నీకు నాకు ఉంటేనే అది మనం చేయగలం. మనం ఎవరిని మార్చలేము. ఏ వ్యక్తిని దేవుని గుర్చిన సువార్త ప్రకటించినా పెద్ద డీజే సౌండ్స్ అన్ని పెట్టి ఊరు మారు మ్రోగేటట్టుగా యేసే క్రీస్తుని ప్రకటించిన దున్నపోతు మీద వర్షం పడితే తెలుసామా? దున్నపోతు మీద వర్షం పడతానంట, దానికి ఎలాంటి శంఖం ఉంటే వారికి ఏమి కార్యం జరిగేది ఏమి తెలుసా? యేసు ప్రభు దేవుని కుమారుడు చిన్న స్వరం చెప్పినా దేవుని ఆత్మ ప్రభావము మన మీద ఉన్నప్పుడు మనం పాడే పాటలకి త్రాగుబోతుడు మాత్రం. మనం కూడుకున్న సమాజంలో నుండి దేవుని ఆత్మ ప్రభావం వ్యక్తుల మీద దాడి చేసేదిగా ఉంటుంది. అది ఎప్పుడు అంటే కేవలం ఆ స్త్రీకి ఉన్న భారం నీకు నాకు ఉండి
ప్రార్థించినాడు. అందుకే గెత్సెమనే తోటలో ప్రభువైన యేసుక్రీస్తు సకల మానవాళి రక్షణార్థమై దేవుడు శిలువ మీద మరణించి తిరిగి లేచుట నిమిత్తమై దేవుని సహాయార్థమై ప్రార్థించిన ఆ ప్రార్థన శక్తిని బట్టి ఆయన పునరుత్థానుడై సకల మానవాళికి వేడుకగా తన మహిమను వెల్లడిపరచుకోవడానికి ముందు ఆయన ప్రార్థనలో పెనుగులాడాల్సిన అవసరత ఎందుకు వచ్చిందంటే ఆయన శరీరధారి అయి భూమి మీద ఉన్నాడు. అలాగే నీవు నేను శరీరం ధరించుకున్న మనం మన కోసం, మన చుట్టూ ఉన్న సమాజం కోసం ఎందుకు చేయాలి అంటే హృదయం అన్నింటికంటే పవిత్రమైందా, తలంపు చాలా శ్రేష్టమైందా, శరీరమందు మంచి అన్నది ప్రవహిస్తూ ఉన్నందుక అందుకు మనం ఆధారం నీ కోసం, నీ ఇంటి వారి కోసం, నీ గ్రామ ప్రజల కోసం చేయాలి. ఎందుకో తెలుసా? ఒక్క మాట నేను చెప్తాను. హెచ్కేల్ గ్రంథంలో ఎదుటివానికి ప్రకటించినప్పుడు వాని పాపంలో వాడే చస్తే వాడికి వాడే ఉత్తరవాదు. ప్రకటించడానికి ముందు ప్రార్థించి నీ స్నేహితురాలితో అన్నా యేసు ప్రభువు నీ పాపంలో చనిపోయాడు, నేను నీతిమంతుడిగా లేపడానికి, నీతిమంతుడిగా నిలబెట్టడానికి లేచాడు. ఒకరోజు ఆయన కొరకు నిరీక్షణతో నీవు నీ భక్తిని కొనసాగిస్తే ఆయన ఉన్న స్థలంలో నిన్ను కూర్చుండబెట్టుకోవడానికి రాబోతున్నాడు. ఈ 3 మాటలు నీవు చెప్పగలిగితే రేపు వాని మరణం రోజు నీవు అసలు ఊతలవాలి. వాని మరణానికి వాడే. ఈ విషయంలో మనం అందరి విషయమై ప్రార్థించాల్సిన అవసరం ఉంది. ఎందుకో తెలుసా? వాడిని అడుగుడు లెక్క నిన్ను అడుగుతా. స్వరక్తం ఇచ్చి సంపాదించుకొని ఉన్న నిన్ను నీ వల్ల నా వల్ల కాదు కాబట్టి అయ్యా నాయనా, నా బ్రదర్, నా ఇంటి వారు, ఇదిగో నేను కొన్ని పర్యాయంగా నన్ను విడిపించు, నడిపించు, నీ కొరకు, నీ మహిమ కొరకు ప్రకాశించే ఒక చిన్న దీపంలాగా భక్తి చేసే ఆ సామర్థ్యమును దయచేయమని మనం అడగవలసిన అవసరత ఉంది. కాబట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇప్పటికీ ఇంత మోతాదులో ఈ మాటలు చాలు. దేవుడు తన మాటలు మన ఇంటిలో జీవించుగాక. ఆమేన్. ఆమేన్.